హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్ము ఆరవ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. నేనైతే ఇక్కడ మా చిన్నోడు ఫస్ట్ వ్యాక్సిన్ కోసం రెడీ అయ్యాను. పుట్టినప్పుడు ఇచ్చారు 24 hours వ్యాక్సిన్. తర్వాత జాండీస్ టెస్ట్ కోసమని మళ్ళీ ఒక ఇంజెక్షన్ ఇచ్చారు. దాని తర్వాత అయితే ఇప్పుడే మళ్ళీ 45 days ఇంజెక్షన్. నాకైతే ఫుల్ టెన్షన్ ఉండే, ఎందుకంటే చిన్నపిల్లలు కదా, ఫుల్ ఏడుస్తారు, పాపం అనిపిస్తుంది. ఇంకా చాలామంది జ్వరం వస్తుంది అంటున్నారు, నైట్ మొత్తం నిద్రపోవడం అంటున్నారు, కాలు వాస్తుంది అన్నారు. నేనైతే ఇంకా రెడీ అవుతున్నా వ్యాక్సిన్ లేట్ అవుతుందని. ఇంకనైతే ఇక్కడ బ్యాగ్ కూడా సెట్ చేసుకుంటున్నా. ఒక డైపర్, ఇంకా వెట్ వైప్స్ అవన్నీ ఇక్కడ సెట్ చేసుకుంటున్నా. ఇంక ఇప్పటి నుంచి అన్ని బేబీకి సంబంధించిన ప్రోడక్ట్సే ఉంటాయి హ్యాండ్ బ్యాగ్ మొత్తం. ఇంతకుముందు అంటే మొత్తం మేకప్ ప్రోడక్ట్స్ ఉంటుండే, ఇంక ఇప్పుడు మొత్తం బేబీకి సంబంధించిన ప్రోడక్ట్సే ఉంటున్నాయి. హ్యాండ్ బ్యాగ్స్లో ఇప్పుడు మెయిన్ అయితే డైపర్స్ కంపల్సరీ పెట్టుకోవాల్సి వస్తుంది. మా బుడ్డోడు అయితే మంచిగా పరుచుకున్నాడు ఇక్కడ. నేనైతే మొత్తం రెడీ అయిపోయా. ఇంకా నెక్స్ట్ మా అమ్మ అయితే ఇక్కడ దేవుడు పూజ చేస్తుంది. దేవుడు పూజ అయిపోయిన తర్వాత ఇంకా తిని స్టార్ట్ అవ్వడమే. ఎగ్జామ్ ఉన్నంత టెన్షన్ అవుతుంది అసలు వాడికి ఇంజెక్షన్ ఇప్పించుకోవాలంటే. ఎంత ఏడుస్తాడో ఏమన్నా ఫుల్ భయం అవుతుంది. నేనైతే ఇక్కడ కాటన్ కూడా పెట్టుకుంటున్నా. జస్ట్ 45 days అయింది కాబట్టి ఇవన్నీ మ్యాండేటరీ కదా, డెలివరీ అయిన తర్వాత కాటన్ పెట్టుకోవడం. సో నేనైతే కాటన్ పెట్టుకుంటున్నా ఇక్కడ. అసలు కాటన్ పెట్టుకుంటే చోలే వినిపించవు, అసలు గాలి కూడా పోవద్దని కదా కాటన్ పెట్టుకుంటారు. మేమైతే ఇంకా రెడీ అయిపోయాం, స్టార్ట్ అవుతున్నాం వ్యాక్సిన్కి అయితే. ఇంకా చిన్నోడిని అయితే ఇక్కడ మా అమ్మ ఎత్తుకొని తీసుకెళ్తుంది. హ్యాపీగానే వెళ్తున్నాం కానీ మనసు మొత్తం వాడు ఎంత ఏడుస్తాడో అన్న టెన్షన్తో నిండిపోయింది. మా అన్న ఇంకా మమ్మీ ఒక బైక్లో వెళ్తున్నాం, నేను ఇంకా నాగేంద్ర అన్న ఒక బైక్లో వెళ్తున్నాం. మా ఇంటికి పార్క్ చాలా దగ్గర, సో ఇక్కడే గవర్నమెంట్ నర్సులు వచ్చి ఇంజెక్షన్ ఇస్తున్నారంటే మేమైతే ఇక్కడికి వచ్చేసాం. చాలా బాగుంది పార్క్ అయితే. ఈ పార్క్ అయితే చాలా పెద్ద ఉంటుంది. మార్నింగ్ ఈవినింగ్ టైంలో అయితే పెద్దవాళ్ళు అయితే వాకింగ్ చేయడానికి అలా యూజ్ చేసుకుంటారు. ఇది గవర్నమెంట్ది. చూడండి అసలు ఎంతమంది ఉన్నారో. నాకైతే మస్తు టెన్షన్ అవుతుంది, ఆ పిల్లలు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. చాలా మంది ఉండే ఆ రోజు. ఆ నర్సు చాలా ఫ్రెండ్లీగానే ఉండే కానీ నాకైతే మస్తు భయమైంది, ఎట్లా ఇస్తారో ఏమో అని చెప్పి. పాపం ఫస్ట్ వ్యాక్సిన్ వీనికైతే 3 ఇంజెక్షన్లు ఉన్నాయి ఇప్పుడు, 2 థైస్కి ఇంకా ఒక హ్యాండ్కి. మేమైతే ఇంజెక్షన్ కంప్లీట్ చేసుకున్నాం, ఇంటికి కూడా వచ్చాం. నాకైతే ఫుల్ టెన్షన్ అయింది. వాడు ఏడుస్తుంటే అసలు నేను వీడియో కూడా తీయలేకపోయినా, నా మీద కూర్చొని ఇంజెక్షన్ ఇప్పించుకున్నా. సో ఇంకా నేనైతే వీడియోస్ తీయలేకపోయినా అక్కడ. చిన్నోడికి అయితే థై కొంచెం స్వెల్ అయింది, ఇంకా కొంచెం ఫీవర్ కూడా వచ్చిండే. నేనైతే 6 hours మెడిసిన్ వేసిన, సో ఎక్కువ ఫీవర్ అయితే రాలేదు. చాలా మంచిగా అయితే ఉండే. నైట్ మొత్తం నా మీదనే ఉండే. ఓకే బాయ్ గైస్.